భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మోడల్ స్కూల్ సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. మోడల్ స్కూల్స్ ను పాఠశాల విద్యాశాఖలోకి విలీనం చేస్తూ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ గా విలీనం చేస్తూ నిన్న రాత్రి ఉత్తర్వులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇకపై 0110 పద్ధతి ద్వారా మోడల్ స్కూల్ సిబ్బందికి వేతనాల చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో మోడల్ స్కూల్లో పనిచేస్తున్న రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది కోరికను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. వారిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసింది. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్న రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ కు 0110 పద్ధతి ద్వారా ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించనున్నారు. 2009లో ఏర్పాటైన మోడల్ స్కూల్ సొసైటీ కింద 164 స్కూల్స్ పనిచేస్తున్నాయి. వీటిలో 3260 మంది ప్రిన్సిపల్స్, పీజీటీ, టీజీటీలుగా సేవలు అందిస్తున్నారు. ఇన్నాళ్లు వీరికి వివిధ పద్ధతుల కింద వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో తమకు కూడా విద్యాశాఖలోని ఉపాధ్యాయులతో సమానంగా ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ద్వారా వారి 10 ఏళ్ల కోరికను నెరవేర్చింది. మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క చిరకాల కోరిక అయినటువంటి 0110 ద్వారా జీతాల చెల్లింపు అనేది నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు నిన్న విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ అనేవి ఇది వరకు ఎయిడెడ్ కి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి జీతాలు అనేవి వచ్చేవి. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఇక మీదట మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఏ విధంగా అయితే మిగిలిన ప్రభుత్వ ఉపాధ్యాయులు జీతాలు అందుకుంటూ ఉన్నారో, ఏవైతే వసతులు సౌకర్యాలు వారు అందుకుంటున్నారో అటువంటివన్నీ కూడా ఇక మీదట మోడల్ స్కూల్ సిబ్బందికి కూడా ప్రభుత్వం అందించబోతోంది 0110 పద్ధతి ద్వారా. ఇది వరకు మోడల్ స్కూల్స్ అనేవి సొసైటీ కింద ఉండేవి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సొసైటీ ఆధ్వర్యంలో నడిచేవి. జీతాలు కూడా ఎయిడెడ్ అకౌంట్ నుంచి చెల్లించేవారు. ఇప్పుడు 0110 పద్ధతికు మారడంతో మోడల్ స్కూల్ సిబ్బందికి కూడా అన్ని వస్తువులు అనేవి 0110 ద్వారా అందబోతున్నాయి. ఇక ఏపీడిఎస్సి 2024లో కూడా మోడల్ స్కూల్స్ కు మరింత ప్రాధాన్యం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే విషయాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. కమిషనరేట్ పరిధిలోకి ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందిని పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వీరు సొసైటీ కింద ఉండగా తాజాగా కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇకపై ఈ ఉద్యోగులకు 0110 పద్ధతి కింద జీతాలు చెల్లించనున్నట్లు పేర్కొంది. ఇక గురుకుల విద్యాలయాల సీట్ల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు గురుకుల విద్యాలయాల సంస్థ ప్రకటన జారీ చేసింది. 5వ తరగతితో పాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్లకు ఏపీఆర్ఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ కళాశాలల్లో ఏపీఆర్ చేసి, డిగ్రీ కళాశాలల్లో డీసీ సెట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మార్చి 31 చివరి తేదీగా పేర్కొంది. కాబట్టి గురుకుల విద్యాలయాల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చేయాలని అనుకుంటుంటారో అటువంటి వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసి ఏపీఆర్ చేసి అలాగే ఏపీఆర్ డిసి పరీక్షలు రాసి మీరు వీటిలో సీట్ అనేది సాధించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలు మంజూరు చేసినటువంటి సీఎం జగన్ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి 2 డిఏలను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డిఏ 3.64%, అలాగే గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డిఏ 3.64% మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డిఏను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లించనున్నారు.
అలాగే గతేడాది జూలై 1 నుంచి ఇవ్వాల్సిన డిఏను ఈ ఏడాది జూలై నుంచి వేతనాలతో నగదు రూపంలో చెల్లిస్తారు. డిఏ బకాయిలను సమాన వాయిదాల్లో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ కు జమ చేయనున్నారు. డిఏ పెంపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయాల సమితి సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. సవరించిన రెగ్యులర్ స్కేల్ పొందుతున్న ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్, యూనివర్సిటీ సిబ్బంది, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి డిఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్ కు ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు. చెప్పిన మాట మేరకు ఉద్యోగులకు 2 డిఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య తరఫున చైర్మన్ కె వెంకటరామరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం సీఎం కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఎన్నికల షెడ్యూల్ నేడే మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం. ఈసారి 4 లేక 5 దశల్లో సార్వత్రిక ఎన్నికలు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్. ఏప్రిల్ 2 లేక 3వ వారంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ శనివారం వెలువడనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించనుంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను సైతం ప్రకటిస్తారు. అలాగే తెలంగాణలో ఖాళీగా ఉన్న ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఏప్రిల్ 2 లేక 3వ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుత లోక్సభ పదవీ కాలం జూన్ 16వ తేదీతో ముగుస్తుండగా అంతకంటే ముందు కొత్త సభను ఏర్పాటు చేయాల్సి ఉంది. గత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను 2019 మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి 4 నుంచి 5 దశల్లోనే లోక్సభ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలియజేశాయి. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. బాధ్యతలు చేపట్టిన కొత్త ఎన్నికల కమిషనర్లు. నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమితులైన సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలో నిర్వాంచన్ సదన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో వీరు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి అధికారులతో కీలక భేటీ జరిగింది. ఎన్నికల సన్నద్ధత, కేంద్ర బలగాల మోహరింపు, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం, ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ నెల 16న జరిగే మీడియా సమావేశం ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన ప్రకటన వెలువడింది. కాబట్టి మరి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఐబీ అమలుపై ప్రశంసలు. ఏపీ విద్యా సంస్కరణల ప్లకార్డ్ చూపుతున్న యునెస్కో ఐబీ ప్రతినిధులు. సమగ్ర విద్యపై యునెస్కోలో ప్రత్యేక సదస్సు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బకలరేట్ ఐబీ సిలబస్ అమలు చేయడాన్ని అంతర్జాతీయ వేదికపై విద్యావేత్తలు ప్రశంసించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న 3 రోజుల గ్లోబల్ ఇంక్లూజివ్ స్కూల్స్ ఫోరం సదస్సు శుక్రవారం ముగిసింది. చివరి రోజు అసమానతలు లేని సమాజం కోసం సమగ్ర సమీకృత విద్యా బోధన ప్రతి ఒక్కరికి అందించాలన్న అంశంపై చర్చ జరిగినట్టు యుఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవా షకీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి దాదాపు 38,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు ప్రభుత్వం స్వీకారం చుట్టినట్టు అంతర్జాతీయ వేదికపై చెప్పామని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మారిన పరిస్థితులు, విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య బలపడిన సత్సంబంధాలపై ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కెపాసిటీ బిల్డింగ్, అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు సహకరిస్తామని యునెస్కో ఇంక్లూజివ్ ఇన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ హెడ్ తమారా మార్టీ కసాడో హామీ ఇచ్చినట్టు షకీన్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ అవార్డు గ్రహీత డోనా రైట్ ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణను ప్రశంసించారని అన్నారు. ప్రాథమిక విద్యపై ఎన్నో పరిశోధనలు చేసిన రైట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం గొప్పదని అభినందించినట్టు ఆయన పేర్కొన్నారు. స్విట్జర్లాండ్ లోని ఐబీ సంస్థ ఈక్విటీ అండ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగం సీనియర్ మేనేజర్ డాక్టర్ కళా పరశురాం
పాఠశాలల్లో స్థిరమైన సమ్మిళిత పద్ధతులపై పాన్ ఆసియా కమిటీ చర్చల్లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుకు సంబంధించిన అవసరాలు విశ్లేషణలో భాగంగా తాము ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించామని, ప్రభుత్వం గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు. మరి ఇక్కడ మనం చిత్రంలో కూడా దానికి సంబంధించి చూడవచ్చు. ఇవి మరి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.